ప్రపంచంలో రోమా సామ్రాజ్యం చేసింది ఆ శాసనం. దానికి ముందు మన దేశంలో మొన్నటి వరకు, ఎప్పటి వరకు, మొన్న 50 సంవత్సరాల క్రితం వరకు, 60 సంవత్సరాల క్రితం వరకు, 70 సంవత్సరాల క్రితం వరకు కూడా చిన్న బిడ్డలను, స్త్రీలైతే, పిల్లలైతే చంపటం అన్నది చాలా సులువుగా చేశారు. మంచినీళ్లు తాగినట్లుగా చేశారు. ఈ రోజుకు కూడా రాజస్థాన్ మరియు ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాలలో ఈ రోజుకు జరుగుతుంది. చాలా దూరం అవసరం లేదు, ఈ రోజుకు కూడా జరుగుతుంది. ఏంటి కారణం? ఎందుకని మనం ఈరోజు ఇంత సులువుగా నువ్వు ఏం ఆడపిల్ల అయితే ఏముంది, బ్రహ్మాండంగా పెంచుకుంటాను అనే మాట మనకు ఎందుకు వస్తుంది? అది మనం ఒక శాసనంగా చదవాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే ఇదిగో ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యం స్త్రీ అయినా పురుషుడైనా ఒకే గౌరవం అని చెప్పినటువంటి ఈ వాక్యపు వెలుగు ప్రపంచములను ప్రభావితం చేసింది. అరిస్టాటిల్ చాలా కష్టపడ్డాడు, ప్రపంచాన్ని జయించాలనుకున్నాడు, కత్తిచ్చి పంపాడు, చాలా ట్రై చేశాడు. కానీ ఆయన ఫిలాసఫీలో వెలుగు తక్కువైంది. ఎందుకు అనంటే అది లోక మర్యాదే, అది ఈ లోక మర్యాదే. కానీ మన రాజు వస్తున్నాను అని ప్రకటించినటువంటి రాజు, వచ్చేశాను అని చెప్పినటువంటి రాజు, ఆ రాజు యొక్క వాక్యం ప్రతి స్త్రీకి డిగ్నిటీనిచ్చింది. ఎలా?